ఒకటవ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? దీని విశిష్టత ఏమిటి? సమాధానం: జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. వివరణ: ఇది 1936లో హైలీ నేషనల్ పార్క్ పేరుతో స్థాపించబడింది. రామ్నగర్ సమీపంలో ఉన్న ఈ పార్కు ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైన మొదటి ప్రాంతం. ఇక్కడ పులులతో పాటు అడవి ఏనుగులు, చిరుతపులులు కూడా కనిపిస్తాయి. మణిక: ముందుకు వెళ్లే ముందు మన రెయిన్బో కెరియర్ అకాడమీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రెండవ ప్రశ్న. రాయల్ బెంగాల్ టైగర్లను చూడటానికి రాజస్థాన్లోని ఏ అభయారణ్యం ప్రసిద్ధి? సమాధానం: రణథంబోర్ అభయారణ్యం. వివరణ: ఒకప్పుడు జైపూర్ మహారాజుల వేట ప్రాంతంగా ఉన్న ఇది ఇప్పుడు పులుల సంరక్షణకు ప్రధాన కేంద్రం. ఇక్కడ పాతకోట శిథిలాల మధ్య పులులు తిరుగుతుండటం ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. మూడవ ప్రశ్న. ఆసియా సింహాలు అంటే ఏషియాటిక్ లయన్స్ ప్రపంచంలోనే సహజంగా నివసించే ఏకైక ప్రాంతం ఏది? సమాధానం: గిర్ అభయారణ్యం, గుజరాత్. వివరణ: ఆఫ్రికా వెలుపల సింహాలు సహజ ఆవాసంలో కనిపించే చోటు ఇదొక్కటే. ఇక్కడి అడవుల్లో సింహాల సంతతి పెరుగుతుండటం గర్వకారణం. దీనిని సాసన్ గిర్ అని కూడా పిలుస్తారు. నాలుగవ ప్రశ్న. అస్సాంలోని ఏ అభయారణ్యం ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు నిలయం? సమాధానం: కాజిరంగా అభయారణ్యం. వివరణ: ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. ప్రపంచంలోని ఒంటికొమ్ము ఖడ్గమృగాల్లో 2/3 ఇక్కడే ఉన్నాయి. బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉండటం వల్ల ఇది చాలా సారవంతమైన అడవి. ఐదవ ప్రశ్న. ఏనుగులు మరియు పురుల సంచారానికి ప్రసిద్ధి చెందిన కేరళలోని వన్యప్రాణి కేంద్రం ఏది? సమాధానం: పెరియార్ వన్యప్రాణి కేంద్రం. వివరణ: పశ్చిమ కనుమలలో ఉన్న ఈ అభయారణ్యం మధ్యలో ఒక అందమైన సరస్సు ఉంటుంది. పర్యాటకులు బోటులో ప్రయాణిస్తూ నీటి ఒడ్డుకు వచ్చే ఏనుగుల గుంపులను చూడవచ్చు. ఆరవ ప్రశ్న. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులు ఎక్కడ ఉన్నాయి? అక్కడ కనిపించే ప్రత్యేక జంతువు ఏది? సమాధానం: సుందర్బన్ అభయారణ్యం, పశ్చిమ బెంగాల్. వివరణ: గంగా, బ్రహ్మపుత్రా నదుల డెల్టా ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడి పులులు నీటిలో ఈదగలము. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించని దృశ్యం. వీటిని రాయల్ బెంగాల్ టైగర్స్ అంటారు. ఏడవ ప్రశ్న. పక్షుల సందర్శకులకు స్వర్గధామం వంటి హర్యానాలోని కేంద్రం ఏది? సమాధానం: సుల్తాన్పూర్ పక్షుల కేంద్రం. వివరణ: ప్రతి సంవత్సరం శీతాకాలంలో సైబీరియా వంటి ప్రాంతాల నుండి వందలాది రకాల వలస పక్షులు ఇక్కడికి వస్తాయి. పక్షుల ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఎనిమిదవ ప్రశ్న. కృష్ణ జింకలు అంటే బ్లాక్ బక్స్ సంరక్షణ కోసం గుజరాత్లో ఉన్న ప్రత్యేక పార్క్ ఏది? సమాధానం: వేలవదర్ బ్లాక్ బక్ పార్క్. వివరణ: కృష్ణ జింకలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులలో ఒకటి. గడ్డి భూములతో నిండిన ఈ పార్కు వాటి ఆవాసానికి చాలా అనువైనది. తొమ్మిదవ ప్రశ్న. ఒడిశాలోని ఏ అభయారణ్యంలో భారీ ఉప్పునీటి మొసళ్లు కనిపిస్తాయి? సమాధానం: భీతర్కనిక అభయారణ్యం. వివరణ: ఇది రెండో అతిపెద్ద మడ అడవి ప్రాంతం. ఇక్కడ మొసళ్లతో పాటు ఆలివ్ రెడ్లీ తాబేళ్లు కూడా తీరానికి వస్తుంటాయి. 10వ ప్రశ్న. లడఖ్లోని మంచు కొండల్లో ఉండే మంచు చిరుతలకు పుట్టినిల్లు ఏది? సమాధానం: హెమిస్ నేషనల్ పార్క్. వివరణ: ఇది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే మంచు చిరుతలను చూడటానికి ఇది అత్యుత్తమ ప్రాంతం. ఇది భారతదేశంలోనే వైశాల్యం పరంగా అతిపెద్ద నేషనల్ పార్క్. మిత్రులారా, వన్యప్రాణులు కేవలం అడవికి అందమే కాదు, మన పర్యావరణ వ్యవస్థకు వెన్నెముక. వాటిని కాపాడుకోవడమంటే మనల్ని మనం కాపాడుకోవడమే. ప్రకృతిని ప్రేమిద్దాం, జీవ వైవిధ్యాన్ని రక్షిద్దాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన రెయిన్బో కెరియర్ అకాడమీని సపోర్ట్ చేయండి. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.